హాయ్ వ్యూయర్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ అనతి కాలంలోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకున్నాడు ఆయన. అయితే 10 ఏళ్ల పాటు పక్కా హిట్ లేకపోయినప్పటికీ కూడా ఆయనకున్న ఇమేజ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదంటే పవన్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు మరి. లక్షలాది అభిమానులు ఆయన్ను అభిమానిస్తూ ఉంటారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సైతం పవన్ కళ్యాణ్ పార్టీ సత్తా చాటిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసిన పవన్ అన్ని స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించాడు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గురించి ఓ ఆసక్తికర వార్త అయితే నెట్టింట వైరల్ గా మారింది. వరుస హిట్లు కొట్టిన పవన్ కళ్యాణ్ స్టార్ హీరో అయ్యాడు. కానీ ఆయనతో నటించిన హీరోయిన్లు మాత్రం ఇండస్ట్రీలో లేకుండా పోయారనేది ఈ వార్త సారాంశం. అయితే పవన్ కళ్యాణ్ మొదటి సినిమా ఇక్కడ అబ్బాయి అక్కడ అమ్మాయి సినిమాలోని హీరోయిన్ సుప్రియ, సూపర్ హిట్ గా నిలిచిన సుస్వాగతం చిత్రంలోని దేవయాని, తొలి ప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డి, తమ్ముడు మూవీ హీరోయిన్ ప్రీతి చింగానియా, బద్రి మూవీలోని అమిషా పటేల్, గుడుంబ శంకర్ లో నటించిన మీరా జాస్మిన్, బంగారం హీరోయిన్ మీరా చోప్రా, జల్సా చిత్ర కథానాయిక ఇలియానా, పులి మూవీలో నటించిన నికిషా పటేల్, పంజాలోని సారా జెన్ ధియాస్, అజ్ఞాతవాసి చిత్ర హీరోయిన్ ఇమాన్యుయల్, అన్నవరం సినిమాలో హీరోయిన్ అసిన్. ఆ తర్వాత ఇలా చెప్పుకుంటే లిస్ట్ అయితే పెద్దగానే ఉంది. వీరెవరూ కూడా ప్రస్తుతం సినిమాల్లో కనిపించడం లేదు. మరి కొంతమంది అయితే ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. ఇక పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ మొదటి సినిమా బద్రి హిట్ కాగా రెండో సినిమా జానీ అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత ఆమెతో పవన్ సహజీవనం చేయడం, పెళ్లి చేసుకోవడం జరిగింది. పవన్ తో విడాకుల అనంతరం రేణు దేశాయ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి తిరిగి మళ్ళీ సినిమాల్లో రాణిస్తోంది. ఏది ఏమైనా హీరోయిన్స్ ఎక్కడున్నా ఎలా ఉన్నా సరే పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం ఎప్పటికీ తగ్గదనే చెప్పుకోవాలి.